ఫార్ములా ఈ రేసు కేసుతో తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయంగా తీశారంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. అరపైసా అవినీతికి పాల్పడలేదని చెబుతున్న కేటీఆర్ అనుమతి లేకుండా 55 కోట్లు ఎలా పంపించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్ము సొంత సొమ్ము అనుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కేటీఆర్ ఇంకా అహంకారం దూరతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ కు బుద్ధి జ్ఞానం ఇంకా కూడా లేదు. అధికారం పోయిననే అక్కస్తోటి లుచ్చ పనులు చేసి మిగతా వాళ్ళను అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు మీ కుటుంబం లుచ్చ పనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకి వెళ్లిందే గాక ఇవాళ ఈ ఫార్ములా కేసులో 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు కేటీఆర్ ఇంకా అహంకారం దూరతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి